హాయ్ ఎవ్రీవన్. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది టుడే వీడియో ఏంటని చెప్పేసి. సో, ఈరోజు నేను 20 డేస్ ఆఫ్ ప్రోగ్రెస్ త్రిలో గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 20 డేస్ కంప్లీట్ అయ్యాయన్నమాట. త్రిలోక్ స్కూల్ జర్నీ స్టార్ట్ అయ్యి. సో, టైం ఎంత ఫాస్ట్‌గా వెళ్తుందో కదా! స్టార్టింగ్ డేస్‌లో స్కూల్‌కి వెళ్తున్నప్పుడు డైలీ కొంచెం క్రాంకీగా ఉండేవాడు. అమ్మ కావాలి అట్లాగా, అమ్మమ్మ కావాలి, తాత కావాలి అని చెప్పేసి కొంచెం అలా ఉండేవాడు. పేరెంట్‌గా అది చూసినప్పుడు కొంచెం ఎమోషనల్‌గా ఉండేది స్టార్టింగ్ డేస్‌లో. బట్ మనం కూడా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి కదా! వాళ్ళ కోసమే కదా! సో, బట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మాత్రం ఏడవకుండా చాలా హ్యాపీగా వాడే స్కూల్ బ్యాగ్ అన్నీ సర్దుకొని అన్నీ స్నాక్స్ పెట్టించుకొని వెళ్తున్నాడు. అది నాకు చాలా బిగ్గెస్ట్ హ్యాపీనెస్ గైస్. మాటల్లో చెప్పలేను యాజ్ ఏ మదర్‌గా. అప్పుడు మనకు కూడా మైండ్ చాలా రిలాక్స్డ్‌గా ఉంటుంది కదా! స్కూల్‌కి వెళ్ళాక కూడా ఒక క్యూట్ హ్యాబిట్ ఉందనమాట. మేడము నాకు కాల్ చేసి చెప్పారు. యాక్చువల్లీ మా కిడ్స్‌కి అందరివి వాళ్ళకి సెపరేట్ ఒక ప్లేస్ ఉంటుంది, ర్యాక్. అక్కడ పెడతారు. వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటారనమాట. సో, వీడి బాటిల్ తీస్తే మేడంని తీయొద్దు, వాడి బ్యాగ్‌లోనే పెట్టుకోవాలి. వాడిది ప్రతి థింగ్ ఏంటంటే వాడి దగ్గరే ఉండాలి. అంత కేర్‌ఫుల్ ఉంటాడు మేడం. మీ అబ్బాయి అసలు అమ్మ పెట్టొద్దు, నా బ్యాగ్‌లోనే పెట్టు అంటాడు. బాటిల్ కూడా ఇట్లా ఇవన్నీ నాకు కాల్ చేసినప్పుడు వాడి గురించి, వాడి యాక్టివ్‌నెస్ గురించి, మేడం వాడి ప్రోగ్రెస్ గురించి చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. త్రిలోక్ అంటే ఒక వెరీ కేర్‌ఫుల్ బాయ్. ప్రతి ఐటెమ్ కూడా చాలా రెస్పాన్సిబుల్‌గా చూసుకుంటాడు. అన్నీ రైట్ ప్లేస్‌లో పెట్టుకుంటాడు అని. అది విన్నప్పుడల్లా నా హార్ట్ ఫిల్ అయిపోతుంది. మార్క్స్ కన్నా, అచీవ్‌మెంట్స్ కన్నా ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్, రెస్పాన్సిబిలిటీస్, కాన్ఫిడెన్స్, డిసిప్లిన్స్ నేర్చుకుంటూ ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. యాజ్ ఏ మామ్ నాకు ఇంకేం కావాలి? నా బాబు హ్యాపీగా స్కూల్‌కి వెళ్ళాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, మంచి మనిషిగా ఎదగాలి. అది నా బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అనమాట. అది నాదొక్కటే కాదు, ఎవ్రీ మదర్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అదే అనమాట. సో నాకు అదే అనిపిస్తుందనమాట. నాకు ఈ ఈ ప్రోగ్రెస్ గురించి మీకు తెలుగు గురించి ఈ చెప్దామని చెప్పి ఈ వీడియో చేశాను. అండ్ అదే కాకుండా తెలుగుకి వాళ్ళు బాగా స్కూల్లో అన్నీ యాక్టివిటీస్ చేపిస్తున్నారు. ఫన్ యాక్టివిటీస్, డ్యాన్స్ కానివ్వండి, అండ్ స్క్రీన్‌లో వాళ్ళకి అన్నీ చూపిస్తున్నారు. ఇమేజెస్, యానిమల్స్ అయితే యానిమల్స్ ఇవన్నీ బాగా చేపిస్తున్నారనమాట. అందులో ఇంకొక థింగ్ ఏంటంటే ఈ 20 డేస్‌లో న్యూ రైమ్స్ కొన్ని నేర్పించారు. ఈ యాక్టివిటీస్ ఫ్రెండ్స్ మింగిల్ అవ్వాడు. టీచర్స్ చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ కొన్ని ఫాలో అవుతున్నాడు. డే బై డే కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అయింది వాడికి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాడికి వాళ్ళ స్కూల్లో, ఇప్పుడు నారాయణ స్కూల్లో నేను చదివినప్పుడు ఇవన్నీ లేవు. ఇప్పుడు జనరేషన్ అండ్ టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దీ అన్ని స్కూల్లో కూడా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఏంటంటే స్కూల్లో ఉన్న ఎన్‌లర్న్ కిడ్స్ యాప్ అనేది ఒకటి ఉంది. యాజ్ ఏ పేరెంట్‌గా, యాజ్ ఏ మామ్‌గా నేను కూడా దాన్ని ప్రోగ్రెస్ చేయొచ్చు అనమాట. వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేపిస్తున్నారు, ఏమేమి అసైన్‌మెంట్స్ దాంట్లో అసైన్ చేశారు బేబీకి, డైలీ బేసిస్ యాక్టివిటీస్ ఏంటి, అది వాళ్ళు పెండింగ్‌లో ఉన్నాయా టాస్క్స్, ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు ఆ యాప్‌లో. వాళ్ళు ఏం చేపిస్తున్నారని చెప్పేసి. దానికి యాప్‌లో మన త్రిలోక్ అడ్మిషన్ నెంబర్‌తో వాళ్ళు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేశారు. నేను అది లాగిన్ అయ్యాను. దాంట్లో ఫన్ జోన్ సెక్షన్‌లో కొన్ని లైక్ కలరింగ్ కానివ్వండి, పజిల్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు మా మదరు అది పెట్టిస్తుంది. మంచిగా కలరింగ్ ఇదైతే చాలా బాగా అట్రాక్ట్ అయ్యాడు. అండ్ హీ ఈజ్ డూయింగ్ వెల్ అనమాట. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. హీ వాజ్ లర్నింగ్ గుడ్ గైస్. హీ ఈజ్ ఎ క్విక్ లెర్నర్ అనమాట బేసికల్లీ. సో, నాకన్నా కూడా ఇంకా బాగా నేర్చుకుంటున్నాడు అని అనిపించింది. నేను కూడా అంత యాక్టివ్ ఉండేదాన్ని కాదేమో ఇనిషియల్ డేస్ ఆఫ్ మై చైల్డ్‌హుడ్‌లో. సో, దట్ ఈస్ వాజ్ గుడ్ అనమాట.
అండ్ ఆల్సో ఇంత నేర్చుకున్నానని కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది జస్ట్ కొంచెమే లేండి గైస్. ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది. సో, అంటే హి వాస్ జస్ట్ 2.5 ఇయర్సే కదా! అందులో హి వాస్ పుట్టింగ్ ఎఫర్ట్స్ అండ్ హి వాస్ ఇంట్రెస్టింగ్ అబౌట్. నాకేంటంటే వాళ్ళు స్కూల్‌కెళ్ళేసి ఏదో రాసేసేయాలి, ర్యాంకులు చేయాలి అది కాదు. 2.5 ఇయర్స్‌కి వాళ్ళు ఏం రాయాల్సిన అవసరం లేదు గైస్. బేసికల్లీ ఏంటంటే వాళ్ళు డైలీ బేస్ ఆఫ్ యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళు కొన్ని ఓవరాల్‌గా వాళ్ళకి మంచిగా వచ్చిందంటే దే కెన్ డూ ఎనీథింగ్ అనమాట. సో, ఓరల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓరల్‌గా వాళ్ళు అన్నీ చెప్పగలిగితే, అన్నీ నేర్చుకోగలిగితే దే కెన్ డూ ఈజీలీ ఎవ్రీథింగ్ అనమాట. మోస్ట్‌లీ వాళ్ళకి ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్స్ కానీ అవన్నీ కూడా ఏమంటే ఓరల్‌గానే ఉంటాయి మోస్ట్‌లీ. ద యాక్టివిటీస్ కానివ్వండి అవన్నీ సో, అది బావుంది. పేరెంట్‌గా మన కిడ్స్ మైల్‌స్టోన్స్ కూడా చాలా స్పెషల్స్ అనమాట. ప్రతీది స్మాల్ ఇంప్రూవ్‌మెంట్ కానీ సెలబ్రేట్ చేయాలండి. ఎందుకంటే ఇవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్ అవుతాయి వాళ్ళకి. సో, తెలుగు జర్నీని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ కిడ్స్ ఫస్ట్ ఫ్యూ వీక్స్ స్కూల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్స్‌లో షేర్ చేయండి. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you in the next video with my kid. Until then, bye bye.